అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ మొదలైంది. జూన్లో అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. అమర్నాథ్ యాత్రకు ముందు ప్రతిసారి దాడులు జరుగుతాయి. అమర్నాథ్ యాత్ర టెర్రరిస్టుల టార్గెట్. ఇది ఆ పహల్గాం అమర్నాథ్ యాత్రకు మెయిన్ బేస్, ఇంపార్టెంట్ బేస్ అంటారు. ఇది ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు భద్రతా బలగాలు లేవు? ఉదాహరణకు ఆ పర్యాటకుల్లో 4,000 ఒక్క కేంద్ర మంత్రి ఉండి ఉంటే, కేంద్ర మంత్రి కుటుంబంతో వచ్చి ఉంటే భద్రత ఉండేదా కలేదా నాకు చెప్పండి. సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. 4,000 మంది పర్యాటకుల్లో ఓ నంబియారు, ఓ మధుసూదన్లు కాక, ఒక కుటుంబాలకు కాక, ఒక కేంద్ర మంత్రి కుటుంబం ఉండుంటే మీరు ఎంత భద్రత పెట్టేవారు? అంటే విఐపీల భద్రతకు అంత ప్రాధాన్యత ఇస్తారు, పర్యాటకుల భద్రతకు ఎందుకు ఇవ్వరు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇదెవరి లోపము? దీన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ అడగడు? ఇది సెక్యులరిజం, సూడో సెక్యులరిజం కాదా? మరి ఏ సెక్యులరిస్ట్లా, సూడో సెక్యులరిస్ట్లా ఈ తప్పు చేసింది? 26 మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాము కదా. ఈ సెక్యూరిటీ ల్యాబ్ జరుగుండకపోతే